హాయ్ అండి, నేను మీ లక్ష్మిని. ఇదైతే నేను శ్రీశైలం వెళ్ళే రోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను మా ఇంట్లో. వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే మా వాడికి శ్రీశైలం వెళ్ళొచ్చిన తర్వాత చాలా బర్త్డే ఉండింది. ఆ రోజు కూడా మా వాడికి చాలా జ్వరం అయితే వచ్చింది. జ్వరం వల్ల వారం రోజుల నుంచి అసలు వాడితోనే సరిపోయింది, అందుకని అసలు వీడియోనే పెట్టలేదు. వెళ్ళే ముందు వీడియో పెట్టి కూడా చాలా రోజులు అవుతుంది. మేము వెళ్ళే రోజు అన్నమాట ఇది. ఉదయమే 6 గంటలకే అని చెప్పినారు. అదే మా ఇంటి దగ్గరే ఆయన కండక్టర్ అన్నమాట. ఆయన చెప్పినాడు అన్నమాట, ఇట్లా సీట్ వేస్తాను, 6 గంటలకే బస్సు ఉంటుంది రండి అని. నేను పోయినాము 6 గంటలకే, కాకపోతే 6:30 7 వరకు అస్సలు బస్సే రాలేదు డిపో నుంచి. ఆధార్ కార్డు ద్వారానే పోయినాం మేము. ఉదయాన్నే పోవడం అనేది చాలా తప్పండి పిల్లలతో, ఎందుకంటే ఆ కొండలలో తిప్పడం ద్వారా వాంతులు అయితే చాలా చేసుకుంది మా అమ్మాయి అయితే. చిన్నోడు పర్లేదు, కొద్దిసేపు ఉండి నిద్రపోయినాడు అటు ఇటు, వాడైతే వాంతి చేసుకోలేదు సరిగా. మా అమ్మాయి అయితే చాలా వాంతి చేసుకుంది, నేను కూడా అంతే. ఉదయం చాలా తిప్పేస్తుంది కదా, కడుపులో ఉన్నదంతా బయటకు వస్తుంది. అందువల్ల మేము ఏం కూడా తినలేదు, అయినా సరే అట్లనే అయింది. ఇక్కడ మా వాడికి గుండు చేయించినాము. ఆడకోలాయి ముందు నిలబడి వాడు అస్సలు రావట్లేదు. ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఉంటారు కాబట్టి రూమ్ అయితే వాళ్ళు తీయించారు మాకు. గుండు చేయించుకున్న తర్వాత మేము అభిషేకం టికెట్ కని బుక్ చేసుకుంటాము. కాకపోతే శ్రీశైలంలో వీడియో అయితే ఏం తీయలేదు, డైరెక్ట్ వచ్చి రూమ్లో రెడీ అయ్యి స్పర్శ దర్శనం అవుతుంది. ఇట్లా అభిషేకం టికెట్ తీసుకుంటే అంటే అభిషేకం టికెట్ ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకొని మేము స్పర్శ దర్శనం అయితే చేసుకున్నాము. నేను షార్ట్స్ ద్వారా కూడా పెట్టాను. ఇదంతా వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ 6 గంటలకైతే 9 అయిందనమాట మేము బయటకు వచ్చేసరికి. ఇంకా ఆ నైట్ ఏమొద్దాంలే అని రాలేదు, ఉదయాన్నే బయలుదేరాము. తిరిగి వచ్చేటప్పుడు కూడా ఉదయమే బయలుదేరాము, అంటే కొద్దిగా తొందరలో అనమాట. 5కు అట్లా బయలుదేరినాము. వచ్చేసరికి 8 అట్లా అయింది, 9 దగ్గర వచ్చిన తర్వాత టిఫిన్ బయట నుంచి తెచ్చుకొని తిన్నాము. కాకపోతే మధ్యాహ్నం భోజనం అంటే మా అత్తయ్య ఇంటి దగ్గర ఉంటుంది కదా, తొందరలో చేయాలని ఇక్కడ అన్నము టమాటా పప్పు అయినా చేస్తున్నాను. మేము ఎక్కువ పప్పుని ఎక్కువ తింటాము, అన్నం అయితే. ఇంకా కూరగాయ అయితే రొట్టె చపాతి దాంట్లోకే చేసుకుంటాము. ఇక్కడ టీ అనమాట. వచ్చిన తర్వాత టీ చేసుకొని తాగుతున్నాను, అది లేకపోతే అసలు మైండ్ పని చేయదు నాకు. వంట అయితే చేసుకొని ఇట్లా టీ అయితే తాగుతున్నాను. తలనొప్పి విపరీతంగా వచ్చేసింది నాకు. వాళ్ళకి చేసి పెడితే ముందు పని అయిపోతుంది కదా, మళ్ళీ లేట్ అయితే కష్టము. మా అత్తయ్య నిన్నటి నుంచి ఏం తినలేదు కాబట్టి ముందు అన్నము అవి చేసుకొని తర్వాత రెస్ట్ తీసుకుందామని ఇక్కడైతే టమాటా పప్పు అన్నమాట. నేను పండిన బయర్లే కాబట్టి పప్పు అయితే చాలా బాగుంటుంది. చూడడానికి ఇవి పొట్టు ఉంటాయి కదా, బాగోదు అనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే పప్పు బాగుంటుంది. ఇక్కడ అన్నం పప్పు వడియాలు అవన్నీ వేయించిన తర్వాత రెస్ట్ అయితే తీసుకున్నాము. ఈ వీడియోస్ అనేది చాలా తీసుకోవడానికి చాలా ఇబ్బందే ఉంది, కాకపోతే సెల్ఫ్ వీడియోలు అనమాట ఇవి. నేను చేస్తూ నేనే వీడియో తీసుకుంటున్నాను. ఏదన్నా ఇదిగా మిస్టేక్స్ ఉన్నాయి కొంచెం ఇగ్నోర్ చేయండి, అదే పట్టించుకోవద్దు. ఈ నా వీడియోస్ అయితే డైలీ వీడియోస్, ఇట్లాంటి వీడియోసే వస్తుంటాయి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇది మాత్రం కంపల్సరీ చెప్తూనే ఉంటాను. చూసేవాళ్ళు చేస్తారా చేయరా అనేది వాళ్ళ ఇష్టము. ఏదో ఇంటి దగ్గర ఉండి ఇదొక ప్రయత్నం అన్నమాట. సక్సెస్ కాదు అనేది తర్వాత విషయం. మనం చేయగలిగినంత వరకు చేస్తే తర్వాత దేవుడు ఉన్నాడు, అంతేనండి. ఇది వంట వీడియో అనమాట. ఇక్కడ పప్పు తయారవుతుంది, అయిపోయింది కూడా. పప్పు అంతా ఎనిపి తిరువాత పెట్టేసి ఇక్కడ వడియాలు అయితే వేయించుతున్నాను. ఇవి లేకపోతే మా పిల్లలు అసలు అన్నమే తినరు. మా అమ్మ వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను కాబట్టి సరిపోయింది. నేను పెట్టుకున్న అప్పడాలు కూడా సగానికి సగం అయిపోయినాయి. ఇవైతే కొంచెము
ఎంత అంటే ఎక్కువ అయిపోవు, అప్పడాలు అయితే ఏంచుకొద్దీ అయిపోతూనే ఉంటాయి. ఎందుకంటే అవి టేస్ట్ ఇంకా బాగుంటాయి కాబట్టి. ఇవి అన్నంలోకి కంపల్సరీ ఉండాలి, అందుకనే ఖచ్చితంగా వేయించుతానన్నమాట నేను. ఇప్పటి నుంచి ఇంకా వీడియోస్ అనేది డైలీ కాకపోయినా బిగ్ వీడియో వారానికి 2 సార్లు అట్లా పెట్టడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే డైలీ పెట్టడం అంటే కూడా తీసుకోవడం కష్టమే, పెట్టడం కష్టమే అనమాట. ఇక్కడ వడియాలు వేయించిన తర్వాత దాంట్లోనే పప్పు తిరువాతకు అనమాట. మాట్లాడే పద్ధతి అయితే ఇదే, మేము మాట్లాడే భాషను బట్టి మాట్లాడుతుంటాను. మేము తిరువాతనే అంటాము, అదే తిరువాత పెడుతున్నాం అనమాట. ఇక్కడ పప్పు అయితే చాలా బాగుంది, టమాటో పప్పు. పిల్లలైతే ఇష్టంగా తింటారు కాబట్టి అదే చేయాల్సి వస్తుంది. నేను కంపల్సరీ అదే చేస్తాను కూడా. ఇక్కడ మళ్ళీ 4 కాయలు అయితే మామిడికాయ పెట్టుకున్నాను. ఇంతకుముందు వీడియోలో అయితే చూపించినట్టున్నాను, కాకపోతే మళ్ళీ అయిపోయింది. చిన్న దాంట్లోకి తీసుకోవడానికి తీసినాను అనమాట, అప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది 2, 3, 4 ఇట్లానే పెట్టుకుంటుంటాను అయిపోయే వరకు. ఎక్కువ పెడితే మాత్రం అస్సలు అయిపోదు. పోయినసారి అట్లనే పెట్టుకొని ఇక వేస్ట్ అయిపోయింది అనమాట వీడియో అంటున్నా, పచ్చడి. ఇక్కడ అయిపోయింది కాబట్టి చిన్న జార్లోకి తీసుకుంటున్నాను అనమాట. మామిడికాయ పచ్చడి, టమాటో పప్పు, చుట్టలు. ఇది నేను వచ్చిన తర్వాత చేసుకున్న వంట. దీని తర్వాత తిని మంచిగా రెస్ట్ అయితే తీసుకున్నాము. కాకపోతే జర్నీ ఒకటే రోజు అంటే చాలా ఇబ్బంది కదా, కష్టము. అది అందులో శ్రీశైలం జర్నీ అంటే అసలు ఇంకా చాలా కష్టము. కడుపులో ఉండేదల్లా బయటికి వస్తుంది, కొండలు కాబట్టి. ఇక్కడ శంకుపూల చెట్టు అనమాట మాది, చాలా బాగా వచ్చింది. ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎండలకైతే చాలా ఎండిపోయింది. తీగలు అనేది పైకి రాకముందుకే వాడిపోయినాయి అనమాట. పూలు అయితే చాలా బాగా పూసినాయి. ఇక్కడ తులసమ్మలు కూడా అంతే బాగా ఇప్పుడు కొంచెం కలకలగా కనిపిస్తున్నాయి మొక్కలు, ఎండకు కాబట్టి క్లియర్గా లేదు. బాయ్.